దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న ఈ యొక్క సమయంలో యోబు గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానించాక యోబు గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం. నేను చేసిన నీతి గుర్రమును నువ్వు చూచి ఉన్నావు కదా, ఎద్దు వలె అది గడ్డి నేను. 16వ వచనం. దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నడుములలో ఉన్నది. చదవబడినటువంటి లేఖల భాగం యోబు గ్రంథం. యోబు ఎవరయ్యా అంటే తూర్పు పాలస్తీనాలో ఉర్దూ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప ధనవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినటువంటి వారు యోబు గారు. అయితే యోబు గారి విషయంలో దేవుడికి అపవాదికి మధ్య జరిగినటువంటి సంభాషణ, దేవుని యొక్క అనుమతితో అపవాది యోబు గారిని శోధించటం, ఆ శోధన సమయంలో యోబు గారు దేవుడి యొక్క న్యాయాన్ని ఆయన ప్రశ్నించటం, ఇదంతా జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో దేవుడు యోబు గారికి కొన్ని విషయాలు ఆయన నేర్పిస్తా ఉన్నారు. ఆ యొక్క ప్రారంభంలో మనస్సాక్షి కాలం అంటే ధర్మశాస్త్రము వ్రాయబడినటువంటి కాలానికి ముందు యోబు గారు జీవించారు. ఆ దినాల్లో బలి ఉండేది. అప్పటికి దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. అంతకు ముందున్నటువంటి కాలం ఇది. ఆ కాలంలో దేవుడు మరి విశ్వాస పరీక్షలో యోబు గారు నిలబడతారు. అపవాది దేవుని అనుమతితో యోబు గారిని శోధించటం, అదంతా కూడా యోబు గ్రంథంలో మనం చూస్తాం. అయితే చదవబడినటువంటి వాక్య భాగంలో యోబు గారు ఆయన ఉన్నటువంటి కాలం దేవుడు తన యొక్క నోటి మాట చేత సమస్త సృష్టిని సృష్టించారు. ఈ యొక్క కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల తర్వాత ఈ యొక్క పర్యావరణం అనేది కలుషితం అవడం వల్ల కొన్ని జంతువులు అనేది కాలగర్భంలో అవి కలిసిపోయి వాటి యొక్క మనుగడను అవి కొనసాగించలేకపోయాయి. మరి మధ్య ఒక చోట నేను చూశాను, చూడటం అంటే ఈ మన టీవీలు చూశాను, ఒకే చోట కొన్ని వందల చిలకలు అనేవి చనిపోయి. ఎందుకు అలా జరిగింది? ప్రకృతి వైపరీత్యాల వల్ల. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్య భాగంలో తెలుగులో దేవుని యొక్క వాక్యంలో నీతి గుర్రము అని వ్రాయబడి ఉంది 15వ వచనంలో. ఇంగ్లీష్ భాషలో ఏమని వ్రాయబడిందంటే బెహమత్ అని వ్రాయబడింది. అంటే ఇది ఒక జీవి. డైనోసార్స్ రాక్షస బలు వాటి కోవలో చెందినటువంటి ఒక పెద్ద
జీవి. ఆ జీవి యోగు గారు జీవించినటువంటి కాలంలో అవి కూడా ఉన్నాయి. ఈ భూమి మీద దేవుడు పెద్ద పెద్ద జంతువులను దేవుడు సృష్టించాడు. దేవుని యొక్క మాటతో సర్వ సృష్టించబడింది. జంతువులు, పక్షులు, జలచరాలు. అదేవిధంగా దేవుడు మానవుడిని సృష్టించాడు. ఇక్కడ ఈ యొక్క బెహ్మెత్ అనేటటువంటి ఈ యొక్క జీవి మరి ఎందుకు దేవుడు దాన్ని చూపిస్తూ యోగు గారికి కొన్ని పాఠాలు అనేవి నేర్పించాను. నేను చేసిన నీటి గుణమును నువ్వు చూచున్నావు కదా అంటే యోగు గారు చూశారు. దాన్ని చూశారు అంటే అది జీవిస్తున్నటువంటి కాలంలో యోగు గారు కూడా జీవించారు. దాన్ని యోగు గారు చూశారు. ఉదాహరణకి మనం చూస్తే సహజంగా జిరాఫీ అనేది పెద్దగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. నేను ఒకసారి హైదరాబాద్ జూ పార్క్లోకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు నేను మామూలుగా జూ పార్క్లో జంతువులన్నీ చూస్తూ ఉన్నాను. ఆ జంతువులకి ఈ మనం చూసేవారి సందర్శకులకి మధ్యలో ఒక తీగ ఉంటుంది, ఫెన్సింగ్ తీగ ఉంటుంది. నేను మా పిల్లలకు చూపిస్తూ ఉన్నప్పుడు ఒకేసారి పెద్దగా ఎత్తుగా నా ముందు కదుగా కనిపించింది. ఏంటంటే నేను ఆశ్చర్యంగా చూసేసరికి అప్పుడే జిరాఫీ అనేది నా ముందు, ఆ కంచె అవతల, ఆ ఫెన్సింగ్ అవతల జిరాఫీ నా ముందు నుంచి చేస్తా ఉంది. ఒకేసారి నాకు ముందు జరుగుతుంది. ఎందుకంటే దాని యొక్క ఎత్తు, అది దాని బరువు, దాన్ని చూసేసరికి ఒకేసారి ఏమనిపించింది, భయం వేసింది. అర్థమైందా? ఇక్కడ చూడండి, నేను చేసిన నీటి గొడవను చూచున్నావు కదా, ఎద్దు అని అది గడ్డి వేయను. ఏం చేసిందంట? ఎద్దులాగా గడ్డి వేసిందంట. పెద్ద పెద్ద జంతువులు మనం చూసినప్పుడు అవి శాకాహార జీవులు, మాంసాహారం కాదు. అవి మాంసాహార జీవులు అయితే చాలా జంతువులు చనిపోతాయి, చాలా మంది మనుషులు చనిపోతారు. కానీ దేవుడు వాటిని సృష్టించినప్పుడు చూడండి, అవి చూడటానికి పెద్ద జంతువు కానీ అవి శాహాకారం. జిరాఫీ చూడండి, శాహాకారం. ఏనుగు చూడండి, ఏనుగు చూడటానికి ఎలా ఉంటుంది, పెద్దది. కానీ అది శాకాహార జీవుడు అనమాట. దేవుడు సృష్టించినటువంటి సృష్టి విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు మరి చెట్టు ఉండదు, కానీ దాని యొక్క కాయలు చిన్నగా ఉండదు. అంత పెద్ద మని చెట్టుకి ఇంతలా కాయలు అయితే ఎవరైనా మని చెట్టు కిందకి వెళ్ళి నిలబడతారా? ఆ కాయ కింద మనిషిలో పెడితే వాడు చచ్చిపోతారు. తీగలు ఉంటాయి. తీగలకు చూడండి, దేవుడు ఏం చేస్తారు, పెద్ద పెద్ద కాయలు. పుచ్చకాయలు చూడండి, తీగలు కానీ భూమి మీద ఉన్నప్పుడు కాయలు పెద్దవాడు. దేవుడు సృష్టిని చేసినటువంటి విధానం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క వాక్య అంశం ఏంటంటే, దేవుడు యొక్క గొప్పతనం ఎక్కడ? సృష్టిలో. ఏంటంటే దేవుడు సృష్టించినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క గొప్పతనం అనేది మనకి ఎలా తెలిసింది? మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవుని గొప్పతనం. ఎద్దు అనే అది గడ్డి మేయదు. ఎలా ఉంటుందంటే అది ఎద్దులా గడ్డి వేసిందంట.
పోస్టర్లో మనకి తెలిసింది, మీరు చూస్తే పోస్టర్లో మనకి వాక్యం వచ్చే ముందు పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ మీద దాని బొమ్మ ఉంటుంది. మనకి అర్థమైంది. ఎద్దు వలె అది గడ్డి నేను, దాని శక్తి దాని నలుగులో ఉన్నది. ఎక్కడ ఉన్నది దాని శక్తి? దాని శక్తి దాని నలుగులో ఉన్నది. దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. ఎక్కడుంది దాని బలం? దాని కడుపు నరాల్లో ఉంది బలం. దాని శక్తి ఎక్కడ ఉందంటే దాని నలుగులో. దాన్ని చూసినప్పుడు దీని శక్తి దీని నలుగులో ఉంది కదా, మరి దీన్ని చేసినటువంటి దేవుడి యొక్క శక్తి ఇంకెంత ఉంది? అది మనకు అర్థం అవ్వాలి, అది మనకు తెలియాలి. ఆ విధంగా మనం ఆలోచించాలి, ఆ విధంగా మనం నేర్చుకోవాలి. దీని శక్తి దీని నలుగులో ఉంది. మరి దీనికి శక్తి ఇచ్చినటువంటి దేవుడు ఎటువంటి వాడు? ఆయన ఇంకా శక్తిమంతుడు. దీని బలమే దీని కడుపు నరాల్లో ఉంటే మరి దీన్ని సృష్టించినటువంటి దేవుడు ఇంకెంత బలవంతుడు? అది మనకు అర్థం అవ్వాలి. అర్థమవుతారు మీకు? అది అర్థం అవ్వాలి. అందుకే దేవుడు యోబు గారికి ఈ జీవుని చూపిస్తూ దేవుడు నేర్పుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, నేను చేసిన నీటి గొడవ నువ్వు చూచున్నావు కదా. తెలుగులో నీటి గొడవ ఇంగ్లీష్లో బెహమతాను. నేను చేశానది. నేను చేసినటువంటి ఈ జీవే ఇంత శక్తిగా ఇంత బలంగా ఉంటే మరి నేనెంత బలంగా ఉంటాను, నేనెంత శక్తివంతుడుగా ఉంటాను? నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? నువ్వు గ్రహించలేకపోతున్నావా? నేను అన్యాయస్తుడని నువ్వు అనుకుంటా ఉంటున్నావా? నా న్యాయాన్ని నువ్వు ప్రశ్నిస్తా ఉన్నావు. దేవుడు వాక్యం రాయబడి ఉందంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేయక అసంభవం. దేవుడు అన్యాయస్తుడండి. దేవుడు అన్యాయం చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏదైనా చేసుకుని ఏదైనా జరిగితే నీ జీవితంలో అది నీ మూర్ఖత్వాన్ని బట్టి వచ్చింది. కానీ దేవుడైతే అన్యాయస్తుడు ఎప్పటికీ కాదు. ఒకవేళ ఏదైనా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తే దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పించి నీ విశ్వాస ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసి విశ్వాసంలో అభివృద్ధి చెందాలని దేవుడు అనుమతిస్తాడే తప్ప మరి వేరే విధంగా కాదు. ఒకటి నీ మూర్ఖత్వమే అయినా ఉండాలి. రెండు, దేవుడు నీ జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించవలసిన ఉండాలి. ఇక్కడ దేవుడు పెట్టినటువంటి పరీక్ష, అపవాదిని దేవుడు అనుమతిస్తే దేవుడు విశ్వాసలో యోబు గారిని పరీక్షిస్తే ఆ పరీక్షలో యోబు గారు విజయాన్ని సాధించారు. దేవుడు పెట్టినటువంటి పరీక్ష అంటే దేవుడు పెట్టిన పరీక్ష అంటే దేవుడు అనుమతిస్తే అపవాదు శోధించాడు యోబు గారు. మన జీవితంలో కూడా చాలా మంది చాలా సార్లు ఏమంటారంటే దేవుడు నాకు అన్యాయం చేసిండు అంటారు. అంటారా? మొట్టమొదటిగా గుర్తించేది ఎవరైనా అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయం చేయడు. నీవు చేసుకొని కొంతమంది మాటలు నువ్వు విని తిరిగి మళ్ళీ దేవుడిని నేరస్తులుగా ఆయన చూసి దేవుడు అన్యాయం చేశాడని అంటారు. దేవుడు అన్యాయం చేయడు. చూడండి, దేవుని యొక్క వాక్యం రోమిలో రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం.
చదవండి, 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగద్బుద్ధి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తురులై ఉన్నారు. చాలు. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క దైవత్వం మనకు తెలుస్తా ఉంది. అదే దేవుని యొక్క శక్తి అనేది, దేవుని యొక్క నిత్య శక్తి మనకి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉంది. అందుకే వాక్యం ఏమని రాబడిందంటే ఆలోచించడం వలన, ఏంటంటే ఆలోచించడం వలన తేటపడుచున్నది. క్లారిటీ వస్తూ ఉంది, తెలియబడతా ఉంది, తెలుస్తూ ఉంది. ఇంకా మానవుడు తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని, ఈ జంతువులను చూసినప్పుడు దేవుడు ఎటువంటి శక్తివంతుడు అని ఆలోచన కలగాలి మానవుడు. కనుక దేవుని యొక్క వాక్యంలో రాబడిన విషయం, దేవుడు సృష్టించినటువంటి ఈ జంతువు ఇంత శక్తివంతంగా, ఇంత బలంగా ఉంటే మరి దేవుడు ఎంత శక్తివంతుడు, దేవుడు ఎంత బలవంతుడు? ఆ శక్తివంతుడు, ఆ బలవంతుడైనటువంటి దేవుడు నీ నా మన పాపాల కొరకు ఆయన శిలువలో బలహీనుడుగా కనబడ్డాడు. బలహీనుడుగా, ఏమీ చేయలేనటువంటి వాడుగా, చేతగానటువంటి వాడుగా ఆయన శిలువలో ఆ విధంగా కనపడ్డాడు. నీ నా మన పాపాల కొరకు. కనుక ఆయన శిలువ త్యాగాన్ని మనం గుర్తించాలి. ఇంత బలవంతుడైనటువంటి దేవుడు, ఇంత శక్తివంతుడైనటువంటి దేవుడు ఎందుకు ఆ సెలవులో బలహీనుడుగా, చాతగాని వాడిలాగా శక్తిహీనుడుగా ఎందుకున్నాడు? నా పాపాల కోసమే కదా, నన్ను రక్షించడానికి కోసమే కదా, నన్ను నిత్యత్వంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశమే కదా. అందుకే కదా ప్రభు ఆ విధంగా ఆయన ఉన్నాడు అని నీకు ఆలోచన కదా. 17వ వచనం. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను ఉంచును. అదేంటారా? అది ఏం చేసిందంటే తన తోకను ఉంచింది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు, దేవదారు చెట్లు అంటే ఎత్తుగా పెరిగి దేవదారు చెట్లు, ఆ దేవదారు చెట్లు ఎలాగైతే ఎత్తుగా పెరుగుతాయో, దాని కొమ్మలు ఎలాగైతే వంగుతాయో, ఈ జంతువు యొక్క తోక కూడా అది అలాగే ఇస్తే ఉంచింది అని దేవుడు చెప్తా ఉన్నాడు. దాని తొడలో నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నది. 18వ వచనం. దాని ఎముకలు ఎత్తడి గొట్టం వలె ఉన్నవి. ఎలా ఉన్నాయట? ఎత్తడి గొట్టంలా ఉన్నాయి దాని ఎముకలు. దేవుడు ఆ జంతువును వర్ణిస్తా ఉన్నారు. దేవుడు ఆ జంతువును ఏ విధంగా సృష్టించాడు అనేది యోబు గారికి తెలియజేస్తా ఉన్నాడు. కాలక్రమంలో ఆ పెద్ద పెద్ద జంతువులు అనేవి ఏమైనా అంటే అది అంతరించిపోయింది. కానీ ఆ కాలంలో అవి ఉన్నాయి. యోబు గారు దాన్ని చూశారు, అవి జీవించి యోబు గారు జీవించారు. అదే కదా. దాని ఎముకలు ఇత్తడి పట్టడం వల్లే ఉన్నది. ఇత్తడి ఎలా ఉంటుంది? ఇత్తడి ఎలా ఉంటుంది? గట్టిగా, అంత గట్టిగా ఉంటాయి అంట. అదేంటంటే దాని ఎముకలు
తర్వాత అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాన్ని సృష్టించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను. దాన్ని సృష్టించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దాని ఖడ్గాన్ని దానికి ఇచ్చారు. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. అది దేవుడు సృష్టించినటువంటి వాటిలో అన్నింటిలో అది ఎటువంటిదట? గొప్పదట. దాన్ని చూసినప్పుడు ఆ తరం వారు దేవుడంత బలవంతుడు, దేవుడంత శక్తిమంతుడు అని అనుకోవాలి, అని తెలుసుకోవాలి, అని ఆలోచించాలి. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడికి భయపడి ఆయనకు నమస్కరించి ఆయనను ఆరాధించి ఆయన్ని అంగీకరించాలి. తరువాత 20వ వచనం, పర్వతములలో దానికి మేత ఉంచును, అరణ్య జంతువులని అతడు ఆడుకోను. దానికి మేత ఎక్కడ ఉన్నది? వాక్యం రాబడిందంటే పర్వతములలో దానికి మేత. పర్వతాల్లో ఉంది దానికి మేత. ఆ జంతువుకి మేత ఎక్కడ ఉన్నది అంటే పర్వతాల్లో ఉందంట. 20వ వచనం, తామర చెట్ల కిందను జమ్ము గడ్డి మరుగులను పరలోను అది పడుకును. అది ఎక్కడ పడుకుంటుందంటే అది తామర చెట్ల కింద, జమ్ము గడ్డి మరుగున పరలోను అది పడుకోను. అంటే ఇది ఉభయచర జీవి అన్నమాట. ఉభయచర జీవులు అంటే అవి నీళ్ళలోనూ ఉంటాయి, ఒడ్డు మీద ఉంటాయి. అటువంటి వాటిని ఉభయచర జీవులు అంటారు. కొన్ని నీళ్ళలోనే ఉంటాయి. అవి ఒడ్డు మీదకి వస్తే భూమి మీదకి వస్తే అవి బ్రతకలేవు. కొన్ని భూమి మీద ఉంటాయి. అవి నీళ్ళలో పడితే నీళ్ళలో ఉంటాయి, బ్రతకలేవు. కానీ ఉభయచర జీవులు నీళ్ళలోనే ఉంటాయి, ఒడ్డు మీద ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ కప్ప నీళ్ళలో ఉండదు, ఒడ్డు మీద ఉండదు. వాతు అది భూమి మీద ఉండదు, నీళ్ళలోనూ ఉండదు. అలాగే ఈ జీవి, ఈ సముద్రం, ఈ జీవి నీళ్ళలోనూ ఉంటుంది, ఒడ్డు మీద ఉంటుంది. అందుకని ఒడ్డు మీద ఉన్నప్పుడు అది సంచరించినప్పుడు అది పర్వతాలలో మేత తింటా ఉంటుంది. అది విశ్రాంతి తీసుకునేటప్పుడు నేలలో తామర చెట్ల కింద జమ్ము గడ్డి మరుగున అది పడుకుంటుంది. దేవుడు ఎందుకు ఈ జంతువును వర్ణించి చెబుతా ఉన్నాడంటే ఆ జంతువును చూడు, అది ఎలా బలంగా ఉందో, అది ఎలా ఉందో, మరి అదే ఆ విధంగా ఉందంటే దాన్ని సృష్టించినటువంటి నేను ఎంత గొప్పవాడిని. అదే అలా ఉంటే దాన్ని సృష్టించినటువంటి నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత బలవంతుడిని, నేను ఎంత శక్తివంతుడిని, అది నీకు తెలియాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆనాడు లోకం తెలియాలి, ఈనాడు నీకు నాకు సర్వలోకానికి సర్వ సమాజానికి యేసుక్రీస్తు యొక్క శక్తి, యేసుక్రీస్తు యొక్క బలం, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం తెలియాలి. అందుకే దేవుని వాక్యం రాయబడి ఉంది. కీర్తన గ్రంథంలో చదవండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం. అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన నుండి పారవేయడం రండి అని చెప్పుకొచ్చు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. 4 ఆకాశమందు ఆసీనుడవగు నవ్వుచున్నాడు,
ఆకాశమందు ఆసీనుడగు వారు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. ఈనాడు సమాజంలో చూడండి, కొంతమంది ఎలా ఉన్నారు, అల్లరి చేస్తున్నారు, వ్యర్థమైన వాటిని ఆలోచిస్తూ ఉన్నారు. అదేంటంటే కొంతమంది చూడండి, దేవునికి విరోధంగా నిలబడుతున్నారు. అభిషక్తునికి అంటే అర్థం, అభిషక్తునికి అంటే యేసుక్రీస్తు ప్రభు. యెహోవాకును ఆయన అభిషక్తునికి అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఈనాడు సమాజంలో కొంతమంది వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు. వ్యతిరేకంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. దేవుని పేరును అవమానిస్తున్నారు, కొడుతున్నారు, నిందిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తే చెప్పంటున్నారు. వాళ్ళు వినకపోగా ఇతరులను రేపుతున్నారు. అదేంటంటే ఆకాశమందు ఆచరణ వారు నవ్వుతున్నారు, దేవుడు నవ్వుతాడు. ఏంటి మీరు చేసే పని అని దేవుడు నవ్వుతాడు. ఏంటి మీరు చేసే పని అని దేవుడు అపహసిస్తాడు. యేసుక్రీస్తు గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పట్టణ సమూహంగా రాబోతున్నారు. చాలా మంది సెలవులో మేకులు కొడితే మేకులు తీసుకునేటువంటి వారు మమ్మల్ని చూస్తారండి అని అంటూ ఉంటారు. బుద్ధిహీనులు, మూర్ఖులు మాట్లాడుతున్నారు. ఆయన బలహీనుడుగా, బలవంతుడైనటువంటి దేవుడు బలహీనుడుగా అయింది నీ కోసం. శక్తివంతుడైనటువంటి దేవుడు శక్తి లేని వాడిగా అయింది నీ, నా, మన అందరి పాపాల కోసం, నిన్ను నన్ను రక్షించడం కోసం. అది తెలుసుకోలేకపోతాం. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించలేకపోతున్నారు, దాన్ని విలువలేకపోతున్నారు, విలువ ఇవ్వట్లేదు. అందుకని అలాగా మాట్లాడుతున్నారు. దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు దేవుడు ఎటువంటి శక్తివంతుడు, దేవుడు ఎటువంటి బలవంతుడు నీకు నాకు తేటగా తెలిసింది అని దేవుని యొక్క వాక్యం చెబుతావు. తర్వాత చూడండి 22వ వచనం, తామర చెట్లను ఆశ్రయించును, నదిలోని నలవంతి చెట్టు దాన్ని చుట్టుకొని ఉండును, నది ప్రవాహము పొంగికొని అది భయపడదు. నది ప్రవాహం వచ్చినా సరే అది భయపడదు. అదేంట ఏంటి జంతువులు భయపడట్లేదు అని అనుకుంటే మనం ఈ జంతువు భయపడట్లేదు, మరి నేనెందుకు భయపడాలి? దేవుడు ఉన్నాడు కదా. అదేంట ఉదాహరణకి ఎద్దు చూడండి, ఎద్దు ఎంత బలంగా ఉంటుంది, ఎద్దు ఎంత బలంగా ఉంటుంది. ఎద్దు ముందు మనిషి అంత అండి, ఎద్దు ముందు మనిషి అంత. కానీ దేవుడు సమస్తాన్ని మానవుడికి లోబడేటువంటి చేశాడు. దేవుడి కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేశాడు. దేవుడు సృష్టించినటువంటివి దేవుడు పిల్లలైనటువంటి వారికి, ఆదాము గారికి లోబడేటట్టు దేవుడు చేశాడు. ఇప్పుడు ఎద్దు దగ్గరికి వెళ్ళి హై హై అంటే అది తలంచి వాళ్ళు చిన్నగా దాన్ని తాడు పట్టుకొని లాగుతుంటే చిన్నగా వచ్చింది. దేవుడు మానవుడికి అది లోబడాలని దేవుడు నియమించాడు కాబట్టి అది లోబడి వస్తా ఉంది. అదే ఎద్దు ఎదురు తిరిగితే మానవుడు ఎంత ఎంత ఎద్దు ఎదురు తిరిగింది అనుకోండి మానవుడు ఎంత. ఈనాడు మనం చూస్తాం ఏనుగులు అడవిలో నుంచి సమాజంలోకి వచ్చి మానవుడిని కొంతమందిని గాయపరుస్తూ ఉన్నాయి.
ఎంత బలమైనవి. వాటిని చూసినప్పుడు దేవుడు ఎంత బలవంతుడు, ఎవరు ఎంత శక్తివంతుడు. ఇవి ఇద్దు చూడండి, హై హై అంటే అది లోపల చిన్న పడుతుందంటే వాడు ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు. బలమైనటువంటి జంతువులు శిక్షించారు, కానీ అవి లోపడుతుంది. కానీ మానవుడు దేవుడికి లోపడట్లా, మానవుడు దేవుడికి భయపడట్లా. అవి భయపడతాయి. వాటిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి మానవుడు లోపడట్లేదు, మానవుడు భయపడట్లేదు. మానవుడు ఎగతాళి చేస్తా ఉన్నాడు, ఏళన చేస్తా ఉన్నాడు, అపహసిస్తున్నాడు. మానవుడు దేవుడికి విరోధంగా నిలబడతా ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తాడని అంటా ఉన్నారు మానవుడు. ఆయన బలం వర్ణించలేము, ఆయన గొప్పతనం వివరించలేము. అంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు, అంత బలవంతుడు యేసుక్రీస్తు ప్రభు. నోటి మాట చేత సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. కలుగులు కాక అంటే కలిగిను. ఆయన మాటలు అంత శక్తి ఉంది, దేవుడు అంత బలవంతుడు. చూడండి, యోర్దాను వంటి ప్రభావం పొంగి దాని నోట ఎత్తుకు వచ్చినను అది ధైర్యం వేడవదు. అది చూచుచుండగా ఎవరైనా దాన్ని పట్టుకోగలరా? అది చూస్తా ఉంటే దాన్ని ఎవరైనా పట్టుకుంటారా? పట్టుకోడు. దాన్ని చూస్తేనే భయపడతారు. ఇది దాన్ని ఎలా పట్టుకోడు? దాన్ని చూస్తేనే మనిషి భయపడతాడు, కానీ దాన్ని ఎలా పట్టుకోడు? పట్టుకోలేడు. ఊరి యొక్క దాని ముక్కునకు స్తోత్రము వేయగలరా? ఇద్దుకేసినట్టు, దున్నపోతు వేసినట్టు, అది లోబడేటట్టు దాని ముక్కుకి తాళేసినట్టు ఈ జీవికి ఎవరైనా దాన్ని పట్టుకొని దాని ముక్కుకు తాళేసి బలంగా పట్టుకొని రా రా అని అడగలుగుతారా? అంటాడు ఎవరైనా? దాన్ని చూస్తేనే గుండె జరుగుతుంది. అది అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆయన అద్వైత లక్షణాలు అనగా జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి వస్తువులు ఆలోచించడం వల్ల తేటపడుతున్నది. దేవుడి శక్తి, దేవుడి బలం. ప్రపంచాన్ని చూసినప్పుడు, ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులు చూసినప్పుడు, జీవరాశిని చూసినప్పుడు మనకు ఆలోచన కావాలి. ప్రభా, నువ్వు సమస్తాన్ని సృష్టించినటువంటి బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, కానీ నా పాపాల కొరకే నీవు సెలవులో శక్తి లేని వాడిలాగా బలహీనుడుగా మారావు. తండ్రి, నీ ప్రాణత్యాగాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, క్షమించు. ఈ రక్తంలో నన్ను పవిత్రపరచు, నన్ను రక్షించు అని మానవుడు దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలో లోబడాలి. అందుకని దేవుడు యోగు గారికి చెబుతా ఉన్నాడు, యోగు నువ్వు చూసావా? నువ్వు చూసావుగా యోగు, నేను చేసిన ఈ జీవుని నువ్వు చూసి ఉన్నావు కదా, ఏమి నేర్చుకున్నావు చూసి? అందుకే నేను నీకు నేర్పిస్తానని దేవుడు నేర్పించాను. ఈనాడు దేవుడు వింటున్నటువంటి నీకును నాకు, ఈ శబ్దం ద్వారా వెళ్తున్నటువంటి వారికి అందరికీ దేవుడు నేర్పిస్తా ఉన్నారు. దేవుడు శక్తిని తక్కువ అంచనా ఇవ్వదు, దేవుడు బలాన్ని తక్కువ అంచనా ఇవ్వదు. ఎల్ల సముద్రాన్ని పాలన చేసిన దేవుడు, వేదాన్ని ఏకరాశిగా నిలిపినటువంటి దేవుడు. అదేంటంట, అటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన బలవంతుడు, శక్తిమంతుడు, మనం గెలిచినటువంటి దేవుడు, మనం తాగుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టిని పరిపాలించినటువంటి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన నీ కొరకు నా కొరకు సెలవుతో కాల్చాడు, ప్రాణం పెట్టాడు. నేను నరకాలు వెళ్ళవద్దాను. ఆ ప్రభు యొక్క ప్రాణ త్యాగాన్ని అర్థం చేసుకుంటే, ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభు నువ్వు ఎంత బలవంతుడు, నువ్వు ఎంత శక్తివంతుడు, నేను అర్థం చేసుకోలేకపోతున్నా, నా గ్రహింపులు ఒకటి అని
దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో. సముద్రాన్ని ఎంత బలవంతమైన, ఎంత బలమైన సముద్రం, దాన్ని దేవుడు ఆపుతున్నాడు కాబట్టి అది ఆగుతుంది. దానికి ఏమి అడ్డుకట్ట లేదు. అంతవరకే రా అంటే అది అంతవరకు వచ్చి వెనక్కిపోవాలి. సృష్టి దేవుడికి లోపడుతుంది, సృష్టిలో ఉన్నటువంటి జంతువులు దేవుడికి లోపడుతుంది. మానవుడు దేవుడి ద్వారా సృష్టించబడి దేవుడు తన చేతితో చేసి దేవుడు ఉన్నటువంటి ఆత్మ మానవులో ఉంది. వారి రాజకాలంలో జీవవాయు వదలడు జీవాత్మ అన్నట్టు దేవుడు ఉన్నటువంటి ప్రాణము, దేవుడు ఆత్మ మానవులో ఉంది. కానీ ఆ మానవుడు దేవుడిని గుర్తించినటువంటి స్థితిలో ఉన్నారు. అందుకనే మూర్ఖులను తన వారిలోని రక్షణ పొందని దేవుడు తన దాసుల ద్వారా, పేతురు గారి ద్వారా తెలియజేశారు. కనుక దేవుని మాత్రం పశ్చాత్తాపడదాం. ప్రభు ఎంత బలవంతుడు, ఎంత గొప్పవాడు, నేను తెలుసుకునేటప్పుడు సహాయం చేయనని ప్రార్థన చేసుకో. తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. దేవుని గొప్పతనం ఈ సృష్టిలో ఎలా ఉందో నువ్వు చూశావు. ప్రార్థన. పరిశుద్ధమైనటువంటి తండ్రిని కొందనాలు కృతజ్ఞతాస్తుతుని వాక్యంలోని ఆత్మ సాయంతో నాతో మాతో శబ్దం ద్వారా మిత్రులైన వార్తలు మాట్లాడేందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు అనే వాక్యాన్ని మంత్రం కూడా భద్రపరచండి. ఈ మాట ప్రకారం మేము నడుచుకున్నట్టు మాకు సాయం చేసి పరిపరిచి తోడుగా ఉన్నవారు యేసు నామమున వచ్చినాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వినండి. యేసుక్రీస్తు దేవుడని తెలుసుకోండి, మార్పు కలిగి జీవించండి, రక్షణ పొందండి. మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆత్మీయ సంచార కొరకు దేవుని వాక్యం కొరకు. అంతవరకు సార్ మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆమేన్.